హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృపే శుభవార్త. రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి అంటే రైతు బంధు పేరు మార్చారండి. రైతు బంధుకు బదులుగా రైతు భరోసా డబ్బులైతే ఎప్పుడు వస్తున్నాయి, అలాగే రుణమాఫీ డబ్బులు ఎన్ని విడతలుగా వస్తున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకు అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర రైతులందరూ, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఎకరానికి 7,500 చొప్పున 5 ఎకరాల వరకు అయితే 5 నుంచి 10 ఎకరాల లోపు అయితే 5 నుంచి 8 ఎకరాలు అయితే ఇస్తున్నారండి. ప్రతి ఒక్కరు ఈకేవైసీ అయితే వేలు ముద్రలు వేసుకోవాలి. ఈకేవైసీ అలాగే ఎంపీ సైలింగ్ అయితే చేసుకోవాలండి. ఎంపీ సైలింగ్ అంటే ఏం లేదు, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి. అలాగే ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుని, కొంతమందికి రావట్లేదని కంగారు పడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా మీరు ప్రతి ఒక్క రేషన్ కార్డు చూపించండి. మీ యొక్క బ్యాంకు రుణ ఖాతాలో ఉన్న పేరు, మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న పేరు సేమ్ ఒకే విధంగా అయితే ఉండాలండి. అలాగైతే డబ్బులు అయితే పడుతున్నాయి. మీకు ప్రతి ఒక్కరు కంగారు పడే అవసరం లేదు. మొదటి లిస్టులో రాని వాళ్ళు రెండో లిస్టులో ఖచ్చితంగా అయితే వస్తాయి. 15,000 కోట్లు అయితే వెచ్చించారండి ప్రభుత్వం అయితే. అలాగే రుణమాఫీ డబ్బులు కూడా 3 విడతలుగా అయితే వస్తున్నాయి. మొదటి విడత ₹1,00,000, రెండో విడత 1,50,000, మూడో విడత 2,00,000, అలాగే 30,000 కోట్లు అయితే వెచ్చించారు. ప్రతి ఒక్కరికి కూడా వేస్తాము, కంగారు పడొద్దని చెప్పడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.